అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఫ్రాక్ 2 లేయర్స్ ఫ్రాక్ వచ్చేసి నేను 5 ఇయర్స్ బేబీకి స్టిచ్ చేశానండి. మొత్తము దీనికి వచ్చేసి క్లాత్ వైలెట్ కలర్ క్లాత్ వచ్చేసి మనకు మీటర్ అండ్ ఎల్లో కలర్ క్లాత్ వచ్చేసి 1/2 మీటర్ తీసుకున్నాను. బొందెలు కూడా ఇచ్చాను దీనికి. 1 సైడ్ షోల్డర్ అండ్ 1 సైడ్ బొందెలు పెట్టాను. పైన కూడా బ్యాక్ సైడ్ కూడా బొందెలు ఇచ్చాను. ఇప్పుడు మనము దీన్ని ఫ్రంట్ పార్ట్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసేసుకొని నెక్ పార్ట్ని ఇలా గీసుకొని తర్వాత షోల్డర్ దగ్గర ఇక్కడ గీసుకొని మొత్తం హ్యాండ్స్ దగ్గర మొత్తం ఇలా ఓపెన్ చేసేయాలి. నేను ఒక సైడ్ షోల్డర్ ఇంకొక సైడ్ కట్ చేస్తున్నానని ఇంకో సైడ్ బొందలు పెడదామని ఇక్కడ కట్ చేసిన తర్వాత దీన్ని లైనింగ్ పైన అటాచ్ చేసేయాలి. మొత్తము టాప్ పార్ట్ని మొత్తం ఇలా లైనింగ్ పైన పెట్టుకొని మెయిన్ క్లాత్ని ఇలా మొత్తం జాయింట్ చేసేయండి. ఇలా మొత్తము జాయింట్ చేసిన తర్వాత మొత్తము లైనింగ్ క్లాత్ మొత్తం ఇలా నీట్గా నిదానంగా కట్ చేసేయండి. మొత్తం లైనింగ్ కట్ చేసిన తర్వాత మనము కుట్టు వేసుకున్న దగ్గర అంతా మొత్తం ఇలా కతుకులు పెట్టుకొని దాన్ని తిప్పించి పై భాగాన ఒక కుట్టు వేసుకోండి. పై భాగాన ఇలా నీట్గా నిదానంగా ఒక కుట్టు వేసుకోండి. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసుకోండి. ఇక్కడ కూడా అవుట్లైన్ కూడా ఒక కుట్టు వేసేసుకొని మిగతా లైనింగ్ అంతా కట్ చేసేసుకుందాము. మొత్తం ఇలా నీట్గా లైనింగ్ పైన కుట్టు వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా లైనింగ్ కట్ చేసేసుకోండి. మొత్తం లైనింగ్ కూడా ఇలా మొత్తం కట్ చేసేసుకోండి. తర్వాత బాడీ పార్ట్ ఇలాగ వచ్చేసిందని మనకు ఇప్పుడు ఎల్లో కలర్ క్లాత్ ఒక లేయర్ కుచ్చు పెట్టుకొని మెయిన్ అంటే పైన టాప్ పార్ట్కి అటాచ్ చేసేందుకు మొత్తము ఎల్లో కలర్ క్లాత్ మొత్తము ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోండి, కుచ్చు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీన్ని చూసుకోండి మొత్తం రెండు సమానంగా సరిపోతాయా లేదని. ఇప్పుడు వైలెట్ కలర్ క్లాత్ని ఇలా కుచ్చు పెట్టేసుకోండి నీట్గా. నేను ముందే కుచ్చు పెట్టుకోకముందే పైన జిగ్జాగ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత కింద మడిచి కుట్టుకున్నాను. తర్వాత దీన్ని ఇలా కుచ్చు పెట్టేసుకుంటున్నాను. మొత్తం ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. కుచ్చు పెట్టేసుకుని మొత్తం లాస్ట్ వరకు ఇలా కూర్చోబెట్టుకొని తర్వాత ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇలా వచ్చేసిందండి మొత్తం. తర్వాత ఎల్లో కలర్ దానిపైన మనము కింద భాగాన కుచ్చు పెట్టుకున్న సైడ్ కాకుండా కింద ఉంటుంది కదా దాని దగ్గర ఇలాగా మొత్తం జాయిన్ చేసేయండి. ఇలాగ దానిపైన పెట్టేసి ఇలా కుట్టు వేయండి. మొత్తం ఇలా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు లాస్ట్ వరకు మొత్తం చూసుకుంటూ కుట్టుకోండి. మొత్తం ఇలాగ వచ్చేసింది. ఫైనల్గా ఇలా వచ్చేసిన తర్వాత ఇది బొందెల కోసం అనమాట. 2 పీసెస్ తీసుకొని నేను ఇలా పెట్టేసి దానిపైన కుట్టు వేస్తున్నాను. తర్వాత తిరగదిప్పేయాలండి. తర్వాత పైన బొందెలు కూడా ఇలాగే కుట్టు వేసుకున్నాను. తర్వాత 2 లేయర్స్ అటాచ్ చేసాం కదా దాన్ని ఇక్కడ ఒక సైడ్ ఇక్కడ సైడ్ ఇట్లా పెట్టేసేయండి. తర్వాత మొత్తం దీవి బొందెలండి. బొందెల తర్వాత దీన్ని ఇప్పుడు మనము హ్యాండ్స్ దగ్గర మొత్తం అంటే ఫ్రంట్ పార్ట్కి కింద కుచ్చు పెట్టుకున్నాం కదా దాన్ని ఇలాగ జాయిన్ చేసేయండి 2 సైడ్లు కూడా. తర్వాత ఇంకొక సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేయండి. ఇంకొక సైడ్ కూడా అలాగే పెట్టేసుకొని ఇలాగ మొత్తం కుట్టు వేసుకొని జాయిన్ చేసేయండి. తర్వాత బొందెలు కూడా కుట్టుకొని లోపల పక్కన పెట్టుకోండి. తర్వాత జాయిన్ చేసేయండి. మొత్తం ఈ సైడ్ కూడా అలాగే బొందె కుట్టు వేసుకోండి. బొందె మెయిన్ పార్ట్ దగ్గర అంటే ఫ్రంట్ పార్ట్ బాడీ పార్ట్ ఉంటుంది దాని దగ్గర పెట్టుకోండి. పైన మనము షోల్డర్ దగ్గర ఒక సైడ్ బొందెలు ఒక సైడ్ షోల్డర్ ఇచ్చాం కదా దాన్ని కూడా ఇలా బెల్ పిన్ పెట్టేసుకొని తర్వాత దాన్ని కూడా ఇలా ఒక కుట్టు వేసేసుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రాక్ వచ్చేసి మనకు కంప్లీట్ అయిపోయిందండి. మొత్తము ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర మనము ఫైనల్ కుట్టు ఇలాగా నీట్గా వేసేసేయండి లాస్ట్ వరకు. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేయండి. మొత్తం చూసుకుంటూ నీట్గా నిదానంగా అంటే అన్ఈవెన్గా ఉండేదాన్ని పక్కకు పెట్టేసి మొత్తం ఇలా కుట్టు వేసేసుకొని తర్వాత కట్ చేసేయండి లాస్ట్ వరకు. ఏమన్నా అంటే హెచ్చులు తగ్గులు ఉన్నవి మొత్తం ఇలా కట్ చేసేయండి. ఫైనల్గా ఫ్రాక్ ఇలా వచ్చేస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం అండ్ కటింగ్స్ కోసం.